హలో ఫ్రెండ్స్, నమస్తే. ఎయిర్టెల్ సిమ్ వాడే వారికి బ్యాడ్ న్యూస్. ఆ బేసిక్ రీఛార్జ్ ప్లాన్ బంద్. ప్రముఖ టెలికాం రంగ సంస్థ ఎయిర్టెల్ తమ కస్టమర్లు బిగ్ షాక్ ఇచ్చింది. ఎంట్రీ లెవెల్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఎయిర్టెల్ 299 రీఛార్జ్ ప్లాన్ గురించి తెలిసిందే. ఇది బేసిక్ ప్లాన్. హై స్పీడ్ ఇంటర్నెట్, అన్లిమిటెడ్ కాలింగ్, ఉచిత ఎస్ఎంఎస్లు వంటి సౌకర్యాలు ఉంటాయి. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజుల పాటు ఉండేది. సామాన్యులు ఎక్కువ మంది ఈ ప్లాన్ వాడుతూ ఉంటారు. అయితే తాజాగా ఈ ప్లాన్ ఎయిర్టెల్ తొలగించింది. తమ వెబ్సైట్, యాప్లో ఈ ప్లాన్ రిమూవ్ చేసింది. గత ఏడాది ఈ ప్లాన్ ధరలు ఎయిర్టెల్ పెంచింది. అనంతరం ఏడాది తర్వాత ఈ ప్లాన్ తొలగించడం హాట్ టాపిక్గా మారింది. అయితే 299 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ తొలగించిన ఎయిర్టెల్ దీని స్థానంలో ఇప్పుడు 349 ప్లాన్ను ప్రవేశపెట్టింది. ఇది అనేక ప్రయోజనాలతో పాటు కొన్ని అదనపు ఆఫర్లు ఇస్తుంది. అయితే దీంతో పాటు 579, 619 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ కూడా నిలిపేసినట్లు తెలుస్తుంది. అపరిమిత కాలింగ్, అపరిమిత డేటా ప్లాన్ నిలిపేసింది. 349 రీఛార్జ్ ప్లాన్ విషయానికి వస్తే ఇది అన్లిమిటెడ్ లోకల్ ఎస్టీడీ కాల్స్, రోజుకి 2 GB డేటా, 100 ఉచిత ఎస్ఎంఎస్లు అందిస్తుంది. దీని వ్యాలిడిటీ 28 రోజుల పాటు ఉంటుంది. అలాగే 6 నెలల పాటు ఉచితంగా యాపిల్ మ్యూజిక్ సబ్స్క్రిప్షన్తో పాటు ఉచిత ఎయిర్టెల్ హలో ట్యూన్ సెట్ చేసుకోవచ్చు. అలాగే 12 నెలల అడోబ్ ఎక్స్ప్రెస్ ప్రీమియం కూడా పొందొచ్చు. ఇక ఎయిర్టెల్ 399 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ కూడా అందుబాటులో ఉంది. రోజుకు 2.5 GB డేటా, 28 రోజుల జియో హాట్స్టార్ మొబైల్ సబ్స్క్రిప్షన్ పొందొచ్చు. అయితే ఏదేమైనా 299 రూపాయల ప్లాన్ తీసివేయడంపై కస్టమర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హలో ఫ్రెండ్స్, నమస్తే.